నమస్తే, నేను మీ విజయ్. రాష్ట్రంలో మొన్నటి వరకు మంగ్లీ ఇష్యూ మీద ట్రెండింగ్ అయింది. ఆ తర్వాత రెండో వరకు సుమతి గారి ఇష్యూ మీద ట్రెండింగ్ అయింది. ఇప్పుడు మొన్నటి నుంచి బండి భగీరథ్ ఇష్యూ మీద ట్రెండింగ్ అవుతూ ఉంది ఫోక్సో కేసు విషయంలో. ఈ ఫోక్సో కేసు పైన రాజకీయ పార్టీలు అందరూ కూడా, మహిళా సంఘాలు కానీ రాజకీయ పార్టీలు కానీ మీరందరూ కూడా ధర్నాలు, రాస్తారోకోలు చేసి ఈ రోడ్ల మీదకి రావడం అయితే సమంజసం కాదు. మనం ఎప్పుడు రావాలి అని అంటే, ఆ ఫోక్సో కేసు అయిందని చెప్పేసి ఆ బాధితులు ఎవరైతే ఫిర్యాదు చేస్తారో ఆ ఫిర్యాదుని పోలీసులు పట్టించుకోకుంటే, ఆ కంప్లైంట్ని ఎఫ్ఐఆర్ చేయకుంటే, బండి భగీరథను కాపాడే ప్రయత్నం ఎక్కడన్నా చేస్తూ ఉంటే అప్పుడు అందరం కూడా బాధితుల పక్షాన్ని నిలబడాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. అయితే ఈ విషయంలో పోలీసులు ఎఫ్ఐఆర్ చేసిర్రు, దాంతోపాటు సిట్ వేసిర్రు, ఒక అధికార సంస్థ వేసిర్రు. ఆ తర్వాత ఆ కేసులో సంబంధించినటువంటి ఆధారాలందరికీ సేకరిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు కూడా ఆ అమ్మాయికి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ విషయం మీద ఇంకా క్లారిటీకి రాలేదు. సో పోలీసులు దాని మీద విచారణ జరిపిస్తూ ఉన్నారు ఖచ్చితంగా. ఎందుకంటే ఒక ఎఫ్ఐఆర్ అయింది అని అంటే ఆ ఎఫ్ఐఆర్ చేసేంతవరకు పోలీసుల అధీనంలో ఉంటుంది. ఎఫ్ఐఆర్ అయిన తర్వాత అది కోర్టు పరిధిలో ఉంటుంది. సో కోర్టు ఖచ్చితంగా పోలీసు వాళ్ళని కానీ, సిట్ను కానీ వీళ్ళందరినీ కూడా ప్రశ్నిస్తుంది. అందులో ఏమాత్రం తేడా లేదు. కానీ ఒకటికి 10 సార్లు మనం ప్రతిదానికి రోడ్డు మీదకి వచ్చి రాజకీయాలు చేయడం అయితే కరెక్ట్ కాదు. అట్లని చెప్పేసి బండి సంజయ్ గారిని కానీ, బండి భగీరథని కానీ సమర్థించేది ఎక్కడ కూడా లేదు. కాకపోతే ఏంటంటే, పోలీసులు తమ విధులు నిర్వహిస్తూ ఉన్నప్పుడు వాళ్ళకు మనం సహకరించాలి. అంతేగాని అందరం రోడ్ల మీదకి వచ్చి బండి సంజయ్ ఇట్లా, బండి సంజయ్ కొడుకు అట్లా, బీజేపీ పార్టీ ఇట్లా, బీఆర్ఎస్ పార్టీ ఇట్లా, కాంగ్రెస్ పార్టీ ఇట్లా. సరే, తప్పు చేసింది బండి భగీరథ్. దానికి బాధ్యత వహించాల్సింది బండి సంజయ్, కేంద్ర మంత్రి, ఆయన వ్యక్తిగతంగా వహించాలి. కానీ ఇందులో రేవంత్ రెడ్డి అవసరం ఏమొచ్చింది? రేవంత్ రెడ్డి గారి ప్రస్తావన తీసుకొస్తారు. రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా, ఖచ్చితంగా ఎవరిదో బాధితుల పట్ల ఖచ్చితంగా బాధితులకు న్యాయం జరగాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని కదా సిట్ వేసింది. అయినా కూడా మీరు ఇంకా కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అందించడానికి బీఆర్ఎస్ వాళ్ళు రోడ్డు మీదకి రావడం, బీఆర్ఎస్ వాళ్ళ మీద కాంగ్రెస్ పార్టీ వాళ్ళ, కాంగ్రెస్ రాజకీయాలు చేయకండి. ఒక మైనర్ ఇష్యూ ఇది. దీని మీద రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. బండి భగీరథ్ తప్పు చేసిందా శిక్షించాల్సిందే. ఎవ్వరు కానీ, ఎంతటి వాడన్నా కానీ, నరేంద్ర మోడీ కొడుకైనా సరే శిక్షించాల్సిందే. శిక్షకు అర్హుడే. ఏది నేరాలు వాస్తవం అవాస్తవం తెలిసిన తర్వాత. అంతేగాని ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ నిందించడం, ప్రభుత్వాన్ని నిందించడం, రోడ్ల మీద కూర్చొని ధర్నాలు, రాస్తారోకోలు చేయడం, దాంతోపాటు కొంతమంది మహిళల్ని కరాటే కళ్యాణ్ని కావచ్చు, మాధవీలత గారిని కావచ్చు, ఇంకొంతమందిని కానీ వీళ్ళందరికీ రావడం కాదు. సో ఏం జరుగుతుందని మనం ఎదురు చూద్దాం. అది జరగని ఎవడలా డిపార్ట్మెంట్ని నడి రోడ్డు మీద నిలదీయవచ్చు. కానీ డిపార్ట్మెంట్ దర్యాప్తు చేస్తూ ఉంది, డిపార్ట్మెంట్ సీరియస్గా ఉన్నది. ఫోక్సో కేసు ఇందులో ఎవ్వరు కూడా, ఏ ఒక్కరు కూడా నిర్లక్ష్యం వహించినా అందరూ జైల్లోకి పోతారు, విత్ పోలీసులతో సహా కూడా. మీకు ఫోక్సో కేసు మీద మీకు అవగాహన లేనట్టు ఉన్నది. ఒక్కసారి ఫోక్సో కేసు ఎఫ్ఐఆర్ అయిన తర్వాత దాని మీద సమగ్ర విచారణ జరపకుండా నిర్లక్ష్యం చేస్తే, ఆ స్టేషన్ ఏదైతే ఎఫ్ఐఆర్ అయిన స్టేషన్ ఉందో ఆ స్టేషన్ కాడ నుంచి ఆ దర్యాప్తు ఆఫీసర్ ఏసీపీ పై లెవెల్ నుంచి ఉంటుంది, ఆ ఏసీపీ పై లెవెల్ వరకు వీళ్ళందరూ కూడా శిక్షకు అర్హులవుతారు. ఎందుకు? ఒక కేసు నిర్గార్చినందుకు. అది తెలవకుండా మనం అందరం మాట్లాడి రోడ్డు మీదకి వచ్చి అన్నీ చేయొద్దు. వాస్తవం అవాస్తవమని తెలవాలి. కొన్ని వీడియోలు కూడా మనం చూస్తూ ఉన్నాం. బండి భగీరథ్ వాళ్ళ ఇంట్లో ఉన్నది, బండి భగీరథ్ ఈ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీతో ఉన్నది, బండి భగీరథ్ ఈ అమ్మాయితో ఉన్నది, బండి భగీరథ్ ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లోనే ఆ బెడ్రూమ్లో వాళ్ళకు ఉన్నటువంటిది ఏంటిది, సో ఆ రిలేషన్ ఏంటిది, ఎట్లా అయింది, ఏందని పోలీసులు ఎంక్వైరీ చేస్తారు. నిజంగానే బండి భగీరథ్ అమ్మాయి మీద ఏదైనా ఇబ్బంది పెట్టినా బండి భగీరథ్ని కాదు, బండి సంజయ్ని కూడా పోలీసులు వదలరు. అది మీకు తెలుసు, మనకు కూడా తెలుసు. కానీ కావాలని దీనికి కొంతమంది మైలేజ్ కోసం రాజకీయం చేయొద్దు ప్లీజ్. ఇది ఒక మైనర్ బాలిక ఇష్యూ, ఒక ఆడపిల్ల ఇష్యూ. ఆ అమ్మాయిని మరీ అంత రోడ్డు మీదకి లాగొద్దు. అర్థమవుతా ఉందా? దయచేసి ఏదన్నా మనం మాట్లాడితే సమాజంలో పనికొచ్చే విషయాలు మాట్లాడండి, పనికొచ్చే పోస్టులు పెట్టండి. జై శ్రీరామ్.